నరేష్ ఒక చిన్న పట్టణంలో జన్మించాడు. అతని పేరు పెద్ద ఆశయాలకు సంకేతంగా పెట్టారు. కాని అతని జీవితం ఆ ఆశయాలకు పూర్తి విరుద్ధంగా మారిపోయింది. చిన్నప్పటినుంచే అతనికి ఏ పనిమీద ఆసక్తి ఉండేది కాదు. చదువు మధ్యలోనే వదిలేసి రోజంతా స్నేహితులతో తిరుగుతూ పనిలేకుండా జులాయిగా గడిపేవాడు. గ్రామంలో అందరూ అతన్ని చూసి ఇతనితో ఏం ప్రయోజనం లేదు అని మాట్లాడుకునేవారు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా నరేష్ మారే పరిస్థితి కనిపించలేదు. ఒకరోజు అతను తన పాత స్కూల్ దగ్గరగా వెళ్ళాడు. అక్కడ చిన్నపిల్లలు చదువుకుంటూ తమ కలల గురించి మాట్లాడుకుంటూ ఉండటం అతని కళ్లకు పడింది. ఆ దృశ్యం అతని మనసును కదిలించింది. నేను కూడా ఒకప్పుడు ఇలా కలలు కనేవాడిని కదా అని తనలో తానే అనుకున్నాడు. అదే సమయంలో అతని పేరు నరేష్ అతని మనస్సులో మళ్లీ ఒక దీపంలా వెలిగింది. పెద్ద ఆశయాలు ఉన్నవాడిని నేను, కాని నేను ఏం చేస్తున్నాను అనే ప్రశ్న అతన్ని లోపల నుంచి కుదిపేసింది. ఆ రోజు అతని జీవితంలో ఒక మలుపు అయ్యింది. మరుసటి రోజునుంచే అతను మారాలని నిర్ణయించుకున్నాడు. మొదటగా చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించాడు. తర్వాత గ్రామంలో ఉన్న ఒక పాలు సేకరణ కేంద్రంలో పనిచేయడం మొదలుపెట్టాడు. అక్కడ అతను పాలు ఎలా సేకరిస్తారు, ఎలా కొలుస్తారు, ఎలా విక్రయిస్తారు అన్న విషయాలు నేర్చుకున్నాడు. రోజుకు అతనిలో కష్టపడే అలవాటు పెరిగింది. కొంతకాలానికి కొద్దిగా డబ్బు సేవ్ చేయడం మొదలుపెట్టాడు. చాలా కష్టపడి అప్పు తీసుకుని చివరికి తన సొంతంగా ఒక చిన్న పాల కేంద్రం, మిల్క్ కలెక్షన్ సెంటర్ ప్రారంభించాడు. ఆరంభంలో సమస్యలు వచ్చాయి. కస్టమర్లు తక్కువ, లాభం తక్కువ. కాని నరేష్ వెనక్కి తగ్గలేదు. నమ్మకంగా, నాణ్యంగా పనిచేస్తూ రైతులతో మంచి సంబంధం పెంచుకున్నాడు. క్రమంగా అతని పాల కేంద్రం గ్రామంలో పేరు తెచ్చుకుంది. కొంతకాలానికి అతని వ్యాపారం బాగా పెరిగింది. అతను కొంతమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు జులాయిగా తీరిన నరేష్ ఇప్పుడు కష్టపడి ఎదిగిన వ్యాపారవేత్తగా మారాడు. అతని మార్పు చూసి ఒకప్పుడు అతన్ని తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు గర్వంగా చెప్పుకునే స్థితికి వచ్చారు. ఈ కథ మనకు చెప్పే సందేశం, పని చిన్నదైనా మన కష్టం పెద్దదైతే మన జీవితం గొప్పదవుతుంది. మారాలని నిర్ణయం తీసుకున్న క్షణం నుంచే విజయానికి ప్రయాణం